ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. నేటి దినవాక్యం దేవుడు మనతో ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 8వ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు చేయు పని అంతట్లో నీకు దీవెన కలుగును అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ మనం 28వ అధ్యాయంలోనే మొదటి వచనంలో చూసినట్లయితే ఆయన ఆజ్ఞలన్నీ మనము విని ఆజ్ఞల ప్రకారం నడుచుకునే ఎడల అనగా వాటిని పాటించిన ఎడల ఈ దీవెనలు మనకు కలుగుతాయి ఉంటాయని చెప్తున్నాడు. సో దేవుడు మనకి ఏదైతే ఇది అలనాడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్న మాట కనుక నేటి ఆత్మీయ ఇశ్రాయేలీలుగా ఉంటున్న మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగనే మనం కూడా ఇప్పుడు ఏవైతే దేవుడు వారితో మాట్లాడాడో ఆ మాటల్ని కూడా మనకు కూడా వర్తిస్తాయి. అంటే ఆయన ఆజ్ఞలను మనం కూడా విని అలాగున ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునేలా మనం చేసే చిన్న పనైనా, నాకు పెద్ద ఉద్యోగం లేదు, నాకు ఆస్తి లేదు, అట్లా అని మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మనం చేసే ఏ చిన్న పనైనా దానివల్ల మనకు దీవెన కలుగుతూ ఉంటుందట. కొంతమంది ఎంత పెద్ద పని చేసినా వారికి దీవెన రాదు. ఇట్లా 1,00,000 వస్తూ ఉంటాయి, అట్లా లక్ష ఒడిసిన వాళ్ళు ఉన్నారు, దానికంటే ఎక్కువ ఖర్చు అయిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. సో చేసే వాటిలలో దీవెన రావట్లేదంటే అక్కడ దేవుని దయ మనకు లేదు, మనం దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవట్లేదని గమనించవచ్చు. ఒకవేళ నడుచుకున్నట్లయితే మనకు దీవెనలు వస్తాయంట. మనం ఎప్పుడైతే శ్రద్ధగా ఆయన ఆజ్ఞల్లో గైకొన్నట్లయితే మనకు ఏ పని చేసినా దీవించబడతామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.